హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నా బర్త్డేకి మా మనవరాళ్ళు విష్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. ఐ లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ నాన్నలు. లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ. యాక్చువల్గా నా బెడ్రూమ్ పైన ఉంటుంది కదా, నా బట్టలు అన్నీ పైనే ఉంటాయి. రెడీ అయ్యి రాపో అని చెప్పి నన్ను పైకి పంపించారు వీళ్ళు. వర్కింగ్ డే కదా, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు. సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాంలే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి అని చెప్పిండ్రు. రెస్టారెంట్ పేరు సీసా అంట. ఇక్కడ వీళ్ళకు షుగర్లాండ్కి దగ్గరలోనే ఉంది. నేను అమ్మాయి పిల్లలే వచ్చిన, ఓన్లీ గర్ల్స్ పార్టీ అన్నట్లు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. మా ఫోటో తీసుకుందాము అని చెప్పేసి అక్కడ నిలబడి ఫోటోలు తీసుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళిన డోర్ చూసినరా ఎంత పెద్ద డోరో. ఆ డోర్లో నేనైతే సగం కూడా లేననిపించింది నాకైతే. పెద్ద ఉంది కదా డోరు. యాక్చువల్గా పైన ఉంటుందంట రెస్టారెంట్. పైనకి ఎక్కుతున్నాం మేము. మా దియమ్మ దగ్గరుండి మరీ తీసుకుపోతుంది పైకి. రామమ్మ రా అనుకుంటా పైకైతే ఎక్కేసినాం మేము. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట కూర్చుందాము, ఓపెన్ ఎయిర్ అన్నట్టు అక్కడ కూర్చుందామని చెప్పి అక్కడికి వెళ్ళినాము. అక్కడ ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి సీట్లు వెతుకుతున్నారు మా వాళ్ళు. మా మనవరాలు సెలెక్ట్ చేసింది, ఇది బాగుంది ఇక్కడ కూర్చుందాం మనం అని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. బయట నుంచి గాలి అయితే బాగా వస్తుంది, ఫుల్ చల్లగా అనిపించింది. కూర్చున్నాం అట్లనే. నేను అనుకున్న షర్టర్ షాలు వేసుకొని రాకపోతే కదా అని చెప్పేసి. అయితే ఆయన బ్లాంకెట్లు కావాలన్నా మీకు అని అడిగితే అవును అని అంటే అందరికి బ్లాంకెట్లు తెచ్చి ఇచ్చిండు. బయటికి ఎట్లా తెచ్చుకుంటావు, ఎట్లా తింటావు, మూసుకొని ఇది కూడా ఉంది. పారిస్ లో ఇస్తారు ఇట్లా. అప్పుడు ఇంకా బ్లాంకెట్లు కప్పుకొని కూర్చున్నాం మేము. తమాషాగా అనిపించింది నాకు. బ్లాంకెట్లు కప్పుకుంటే మెత్తగా మంచిగా అనిపించినాయి బ్లాంకెట్లు, చిన్న చిన్న బ్లాంకెట్లు. ఫస్ట్ టైం చూసిన నేను అట్లా బ్లాంకెట్లు సప్లై చేయడం. అయితే ప్యారిస్లో ఉన్నాయని మా అమ్మాయి చెప్తుంది కదా, విన్నారు కదా. ఈ మధ్యలోనే ప్యారిస్ ట్రిప్ పోయి వచ్చిండ్రు అన్నట్టు పిల్లల్ని తీసుకొని. ఇంకా ఫుడ్ అయితే ఒకటొకటి వస్తున్నవి. ఇంకా మెల్లిగా అదంతా సర్వ్ చేస్తున్నా. ఇదేదో ఫ్రెంచ్ ఫ్రైస్ అంట ఏదో అట్లా పెడుతున్నది. అట్లా మధ్యమ్మకి పెట్టి నేను తింటున్నా ఇట్లా. ఇంకా అన్నీ ఇంగ్లీష్ ఫుడ్లే ఉంటాయి. మన దగ్గర ఉండే రకాలు వేరే ఉంటాయి. ఇక్కడ అమెరికాలో ఫుడ్ ఇట్లా ఉంటుంది చూడండి. ఇదేదో పాస్తా అంట. పాస్తాలో పైన అన్ని చికెన్ ముక్కలు అట్లా ఉన్నవి. ఇంకా బ్రెడ్ అనుకున్నా చూసి, నేను తీసుకొని చూస్తే అది చికెన్ అని తెలిసింది అట్లా. ఇక్కడ ఫుడ్కి బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఏదన్నా ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకుంటారు, తినుకుంటూ ఆ జ్యూస్ తాగుతారు అట్లా. ఈ ప్లేట్ చూసినరా, ఇంత అన్నం ఉంది, చికెన్ ఉంది, వెజ్ కూరగాయలు ఉండవి, 2 చపాతీలు ఉండవి. అయితే చపాతీ లోపల అన్నము అవన్నీ పెట్టుకొని రోల్ చేసుకొని తినాలంట. మా అమ్మాయి చెప్తుంది ఎట్లా తినాలని చెప్పేసి. ఇంకా కేక్ లేదని చెప్పేసి ఓ కేక్ కట్ చేయాలని చెప్పేసి అది డెజర్ట్ ఆర్డర్ చేసింది. అవన్నీ తీసుకొచ్చి పెట్టిండు అబ్బాయి. వెయిటర్ అవి ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళిపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందని చెప్పేసి అవన్నీ కట్ చేసిన. పెట్టు అది పెడుతుంది, నువ్వు ఆగు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఇదంతా దాటుకొని వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు. తిరిగి వస్తుంటే కొంచెం వీడియో తీయమ్మా అంటే మా అమ్మాయి తీసింది. ఇదంతా హోటల్ ఎట్లుందో చూపిద్దామని అట్లా తీయమని చెప్తే తీసింది. కిందికి వస్తున్నాం మేము. ఇంటికి వచ్చేసినాం. ఇంకా నాది నా మన్వంది వచ్చి ఒకటే రోజు బర్త్డే అండి.
ఆస్ట్రేలియాలో ఒక రోజు వెనక్కి అయిపోయింది. వాళ్ళు ముందు డేట్ మారి నెక్స్ట్ డేకి వచ్చేసిండ్రు. ఇంకా మేము ఇంకా వెనక డేట్లోనే ఉన్నాం అన్నట్టు. ఒక డే తర్వాత నా బర్త్డే అవుతుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఇద్దరం కలిసి చేసుకున్నాం ఆస్ట్రేలియాలో. ఈసారి అమెరికాలో నా బర్త్డే అయింది. చూసిండ్రు కదండి, ఇట్లా అయిపోయింది నా బర్త్డే అమెరికాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.